హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బోరుటో ట్యూబ్లో అటాక్ చాప్టర్ 11 నుంచి ఫైనల్లీ స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. ఈ చాప్టర్లో టోటల్ 80 పేజెస్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ అది నిజమో కాదో తెలియదు. అలాగే టెక్స్ట్ స్పాయిలర్స్ కూడా వచ్చాయి. అది ఈ వీడియోలో చెప్తాను. నేను చెప్పేది ఓన్లీ స్పాయిలర్సే గైస్. ఈ వీడియోలో నేను ఏమన్నా తప్పుగా చెప్తే సారీ గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందు చాప్టర్లో హిమవరి జూరా ఇనోజిన్ మీద అటాక్ చేసి డ్యామేజ్ చేసింది చూసి వర్మిలియన్ స్టేట్లోకి వెళ్తుంది. ఈ చాప్టర్లో హిమవరి ఈరోజిన్ని కురమా హీలింగ్ పవర్తో డ్యామేజ్ని రీజనరేట్ చేసి ఇనోజిన్ని కాపాడి షికైతో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. జురా ఎందుకు నా కోసం వస్తున్నాడో నేను రీజన్ తెలుసుకోవాలి. నన్ను ఒక్కడిని జురాతో ఫైట్ చేయనివ్వండి అని చెప్తుంది. దానికి షికడై సరే అని చెప్తాడు. బికాజ్ వాళ్ళు జురాని డిఫీట్ చేయలేరని తెలిసి ఈ ఫైట్ నుంచి ఎస్కేప్ అయ్యి సర్వైవ్ అయితే చాలని అనుకుంటాడు. షికడై తీసుకున్న డిసిజన్ విని జురా షికడైతో నువ్వు కరెక్ట్ డెసిజన్ తీసుకున్నావని కాంప్లిమెంట్ చేసి నేను నీ పేరు గుర్తుపెట్టుకుంటాను, మనం మళ్ళీ కలుద్దామని అంటాడు. బట్ చోజో షికడై డెసిజన్ని ఒప్పుకోదు. అప్పుడు హిమవరి చోచోతో నేను ఫుల్ఫిల్ చేయడానికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, దానికోసం నన్ను జురాతో ఫైట్ చేయనివ్వమని అడుగుతుంది. దానికి చోచో హిమోరి డెసిజన్ ని అగ్రీ చేసి ఇదంతా అయిపోయాక ప్యాన్ కేక్ తో ట్రీట్ ఇవ్వాలని చెప్తుంది. అప్పుడు జూరా వాళ్ళ డెసిజన్ ని విని వాళ్ళని అనుకున్నట్టు స్టూపిడ్ పీపుల్స్ కాదు, బట్ ఎందుకు వాళ్ళు బ్యాడ్ డెసిజన్ ని తీసుకున్నారు, నేను వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఈనోజిన్ తన ప్రాణాలు డేంజర్ లో పెట్టుకున్నాడు. అదే టైంలో హిమోరి లోపల సంథింగ్ అవేకన్ అయింది. ఇది కోయిన్సైడా లేదా ఏమన్నా రిలేషన్షిప్ వల్ల జరిగిందా అని జూరా అనుకుంటాడు. ఇక జూరా హిమోవరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే హిమోవరి సడన్ గా జూరా మీద టెల్బీస్ బాంబ్ తో అటాక్ చేస్తుంది. బట్ జూరా కూడా టెల్బీస్ బాంబ్ ని రిలీజ్ చేసి హిమోవరి టెల్బీస్ బాంబ్ ని క్యాన్సిల్ చేస్తాడు. హిమవరి ఎలా టెలివిజ్ బాంబ్ ని యూజ్ చేసింది, ఎలా అంత తొందరగా హిమవరి ఎవల్యూషన్ అయ్యింది అని జూరా క్యూరియస్ తో అని జూరా హిమవరి హెడ్ మీద కొడతాడు. అలాగే తన్ని ఇది నా ఫస్ట్ టైం అని చెప్తాడు. ఈ లైన్ ఇంగ్లీష్ లో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు గైస్, ఇంగ్లీష్ లో ఉండేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత జూరా సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని ఫైట్ ని సీరియస్ గా తీసుకోవాలని అనుకుంటాడు. అప్పుడే అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి హిడెన్ లీఫ్ విలేజ్ ని చూస్తాం. అక్కడ శారదా అండ్ అదర్ షిరోబీస్ హిడారిని కార్నర్ చేస్తారు. అప్పుడు శారదా హిడారిని ఎలా నువ్వు చిడోరిని యూజ్ చేయగలుగుతున్నావు అని అడుగుతుంది. దానికి హిడారి శారదాతో నువ్వు ముందు ఐస్ తో యూజ్ చేసింది షారింగానే కదా, నేను ముందు యూజ్ చేసిన పేరు షిడోరినా, ఆ చిడోరి మూవ్ ని యూజ్ చేయాలంటే నేను ఫస్ట్ షారింగాని మాస్టర్ చేయాలని అంటాడు. అప్పుడే కొనామూరి హిడారిని ఇంట్రాగేట్ చేసి నీకు సాస్కేకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతాడు. బట్ హిడారి అతను ఎవడో నాకు కూడా తెలియదు, ఈ విలేజ్ కి వచ్చింది నా గురించి తెలుసుకోవడానికని చెప్తాడు. అప్పుడే సుమిరే హిడారి ఇక్కడికి వచ్చింది శారదా కోసం అని రియలైజ్ అయ్యి కొనామూరితో శారదాన్ని ప్రొటెక్ట్ చేయమని హెచ్చరిస్తుంది. అప్పుడే హిడారి సడన్ గా తన క్లైమాక్స్ ను యూజ్ చేసి శారదా మీద అటాక్ చేస్తాడు. బట్ ఒక షినోబి శారదాకి హెల్ప్ చేసి తనని కాపాడతాడు. కానీ వాళ్ళకి హిడోరి ఫైర్ తగిలి కాలిపోతారు. అది చూసి కొనామూరి రసంగంతో హిడారి మీద అటాక్ చేస్తాడు. బట్ హిడారి టెలిపోర్ట్ అయ్యి కొనామూరి వెనకాల చిడోరితో అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కొనామూరి న్యూ మూవ్ ని యూజ్ చేసి హిడారి చిడోరి నుంచి ఎస్కేప్ అవుతాడు. అమ్ము పేరు ఫుటన్ రసన్ షుయేకి. దాని తర్వాత హిడారి లైట్నింగ్ తో సుమేరి మీద అటాక్ చేస్తాడు. ఆ అటాక్ సుమేరిని స్ప్రో కోల్పేలాగా చేస్తుంది. ఇప్పుడు చాలా డేంజర్ లో ఉంది. అలాగే హిమోవరి కూడా సేమ్ సిచ్యువేషన్ లో ఉంది. జూరా హిమోవరి మీద అటాక్ చేసి డ్యామేజ్ చేస్తాడు. బట్ ఆ డ్యామేజ్ హీల్ అయిపోయి ఉంటుంది. దాన్ని చూసి జూరా హిమోవరి రీజనరేట్ పవర్స్ బీజు కన్నా స్ట్రాంగ్ గా ఉన్నాయి, అలాగే టెల్బీస్ కి చాలా క్లోజ్ లో ఉన్నాయని మెచ్చుకొని, బట్ అయినా కూడా అది నిన్ను వీకే చేస్తుంది, ఎందుకంటే వుడ్ ని రీజనరేట్ చేసుకోవాలంటే చాలా చక్ర కావాలని చెప్తాడు. అలా జూరా హిమవరిలో ఉన్న బీజుని కామెంట్ చేస్తాడు. హిమవరిలో ఎంత పొటెన్షియల్ ఉన్నా జూరా పవర్స్ ముందు నిలబడలేడు. జూరా నిజంగానే హిమవరికి బ్యాడ్ అపోనెంట్. అప్పుడే సీన్ షిఫ్ట్ అవుతుంది. కవాకి డెల్టా ఆకాశంలో ఎగురుకుంటూ హిమవరి కోసం వస్తూ ఉంటారు. అప్పుడు డెల్టా కవాకిని నిన్ను ముందు డిఫీట్ చేశారు కదా, వాళ్ళ ముందుకు వెళ్ళి ఏం చేస్తామని అడుగుతుంది. దానికి కవాకి నాకు అక్కడికి వెళ్ళడం తప్ప ఇంకో ఆప్షన్ లేదని చెప్తాడు. బట్ డెల్టా కవాకిని అక్కడికి వెళ్ళినా నువ్వు వాళ్ళని ఏం చేస్తావని అడుగుతూనే ఉంటుంది. అప్పుడు బొరుటో ఎగురుకుంటూ కవాకి డెల్టాని దాటుకుని హిమవరిని సేవ్ చేయడం కోసం వెళ్తాడు. మళ్ళీ హిడారిని చూస్తాం. హిడారి కొనామూరితో నా గురించి నాకే తెలియదని చెప్పింటాడు. బట్ సమ్హౌ హిడారికి శారదా ఓటే గుర్తుకుంటుంది. అందుకే అతను ఎగ్జాక్ట్లీ శారదా ఎవరని అడుగుతాడు. ఒకవేళ శారదాని డివోర్ చేసుకుంటే ఏం గెయిన్ చేసుకుంటాను అని ఆశ్చర్యపోతాడు. అప్పుడే శారదా హిడారి వెనకలో ఉన్న పోల్ దగ్గర ఒక ఫ్రాగ్ సంకైండ్ పేపర్ పట్టుకుని ఉండడం చూస్తుంది. బొరుటో ఫ్రాగ్ నేను శారదా ప్లేస్ కి వచ్చానని పేపర్ లో ఉన్న స్క్వేర్ సింబల్ ని చెప్పి కంప్లీట్ చేస్తుంది. అప్పుడు బొరుటో ఫ్లయింగ్ ఆ టెక్నిక్ ని యూజ్ చేసి హిడారి వెనకలకి టెలిపోర్ట్ అయ్యి హిడారి హ్యాండ్ ని కట్ చేసి శారదానే ప్రొటెక్ట్ చేస్తాడు. అప్పుడు హిడారి బొరుటోని చూసి వచ్చుచుకి బొరుటో అని కామెంట్ చేస్తాడు. ఇంకో పక్క జూరా ఏం ట్రిక్ రా అని కామెంట్ చేస్తాడు. ఇంతటితో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.